బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టింది ప్రేరణ. ప్రేరణ అడుగుపెట్టినప్పుడు బిగ్ బాస్ అభిమానులు ఎందుకురా ఈమెను తీసుకున్నారు అసలు ఏం ఆడుతుంది అనుకున్నారు. కానీ రాను రాను తన ఆట తీరులో అదే ప్రేక్షకులను మెప్పిస్తుందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ప్రభావతి 2-0 టాస్క్ కూడా అదరగొట్టేసింది. ఇక పాపం ప్రేరణ ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ప్రేరణకు తెలియచేయడంతో బిగ్ బాస్ హౌస్‌మేట్స్ అందరినీ కూడా రూమ్‌లో కూర్చోమని తెలియజేశారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా బిగ్ బాస్ నేనిప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్తున్నాను. కాబట్టి ప్రేరణ నువ్వు గుండె ధైర్యం చేసుకొని విను అంటూ మొత్తానికి బిగ్ బాస్ ఏమని చెప్పాడంటే, ప్రేరణ మీ అమ్మమ్మ గారు చనిపోయారని తెలియజేయడంతో ఒక్కసారిగా ప్రేరణ కుప్పకూలిపోయిందనే చెప్పాలి. ఇక హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా షాకయ్యారు. ఇక ప్రేరణ ఏడుస్తూ బిగ్ బాస్ నేను ఒక్కసారి మా వాళ్ళతో మాట్లాడాలని ఉంది. నాకు ఫోన్ కల్పిస్తారా అంటే, బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి కాంటాక్ట్స్ ఉండవు కదా! అంటూ బిగ్ బాస్ తెలియజేయడంతో పాటు, ఇక వాళ్ళ అమ్మమ్మని చివరి చూపు చూసుకోలేదన్న బాధతో ఎమోషనల్ అయింది ప్రేరణ. ఇక పక్కనే ఉన్న హౌస్‌మేట్స్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ నిఖిల్ ధైర్యం చెప్పాడు ప్రేరణకి. "ఏం అవ్వదులే, సర్లే జరిగింది జరిగింది కదా! నువ్విక్కడ బాగా ఆడు అంతే. నేను బిగ్ బాస్ నుంచి ట్రోఫీ తీసుకొస్తానని చెప్పాను మా అమ్మమ్మకి. కానీ ఇలా అవ్వడం నాకు అస్సలు నచ్చలేదంటూ మొత్తం ప్రేరణకి హౌస్‌మేట్స్‌తో పాటు నిఖిల్, అఖిల్ అందరూ కూడా అండగా నిలిచారు. పాపం ఏదేమైనా సరే ప్రేరణకి ఇలా జరగకుండా ఉంటే బావుండేది. అలాగే హౌస్‌మేట్స్ అందరూ కూడా ఓం శాంతి అమ్మ, అమ్మమ్మ అంటూ తెలియజేసుకున్నారు. ప్రేరణ అలా అమ్మమ్మలకి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.